హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోతున్న పేద విద్యార్థులకి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 పేరుతో స్కాలర్షిప్ని అందిస్తుంది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, అర్హతలు, అప్లికేషన్ విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్లో భాగంగా 2 స్కాలర్షిప్ స్కీమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అది ఒకటి జనరల్ స్కాలర్షిప్, మరొకటి స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఫర్ 2 years. ఈ 2 స్కాలర్షిప్లకు సంబంధించి అర్హతలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక జనరల్ స్కాలర్షిప్కి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే విద్యార్థులు, బాలికలు లేదా బాలురు ఎవరైనా సరే 12వ తరగతిలో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అలాగే 2021-22 లేదా 22-23 లేదా 23-24 సంవత్సరంలో పాస్ అయిన వాళ్ళు అర్హులు. 60% మార్కులతో పాస్ అయితే ఉండాలి. అలాగే 2024-25లో ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్స్ అయితే చదువుతూ ఉండాలి. మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేషన్లో ఏదైనా కోర్సు చేస్తున్న వారు ప్రస్తుతం అర్హులు. అలాగే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 2,50,000 రూపాయలకు మించకూడదు. ఎవరైతే ఈ అర్హతలు కలిగి ఉంటారో ఆఫ్టర్ 12th క్లాస్ తర్వాత అయితే ఈ జనరల్ స్కాలర్షిప్కి అర్హులు. సో ఎవరైనా సరే 60% మార్కులతో కంప్లీట్ చేసిన వారు ఈ యొక్క స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత స్కాలర్షిప్ సౌకర్యం కనుక చూసుకున్నట్లయితే, ఎవరైతే 10వ తరగతి పాస్ అయి ఉంటారో 60% మార్కులు లేదా CGPA 6.0 సాధించి ఉంటారో 2021-22, 22-23, 23-24 సంవత్సరాల్లో పాస్ అయిన వారు అర్హులు. అలాగే 2024-25 సంవత్సరంలో ప్రస్తుతం వొకేషనల్ లేదా డిప్లొమా కోర్సులు లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైతే అర్హులు. ప్రస్తుతం 2024-25 సంవత్సరంలో వొకేషనల్ లేదా డిప్లొమా కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఈ స్కాలర్షిప్కి బాలికలు లేదా బాలురు ఎవరైనా సరే ప్రస్తుతం చదువుతున్న డిప్లొమా కోర్సుల్లో లేదా వొకేషనల్ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 2,50,000 రూపాయలకైతే మించకూడదు. ఇక స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఫర్ 2 yearsకి సంబంధించి ప్రస్తుతం 10వ తరగతి కంప్లీట్ అయిన బాలికలు మాత్రమే 60% మార్కులు ఎవరైతే 10వ తరగతిలో సాధించి ఉంటారో 2021-24 సంవత్సరాల మధ్య 10వ తరగతి పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అలాగే 2024-25 సంవత్సరంలో ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లేదా 10+2 ప్యాటర్న్లో చదువుతున్న వారు లేదా వొకేషనల్ లేదా డిప్లొమా కోర్సుల్లో జాయిన్ అయిన వారు, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్న వారు అయితే ఈ యొక్క స్కాలర్షిప్కి అయితే అర్హులు. కేవలం బాలికలు మాత్రమే ఈ యొక్క స్పెషల్ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి వీరి యొక్క పేరెంట్ లేదా గార్డియన్స్ ఈ యొక్క ఇన్కమ్ వచ్చేసి 2,50,000 రూపాయలకైతే మించకూడదు. వీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే, జనరల్ స్కాలర్షిప్లో భాగంగా 40,000 రూపాయలు ఎవరైతే ప్రస్తుతం MBBS, BAMS, BHMS, BDS కోర్సుల్లో జాయిన్ అయిన వారు ఉంటారో వారికి ఇయర్కి 20,000 చొప్పున 40,000 రూపాయల స్కాలర్షిప్ని అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే BE, BTech, BArch కోర్సుల్లో జాయిన్ అయి ఉంటారో ఇంజనీరింగ్కి సంబంధించి వీరికి మాత్రం ఫస్ట్ ఇయర్ 15,000, అలాగే సెకండ్ ఇయర్ 15,000 చొప్పున మొత్తం 2 సంవత్సరాలకి 30,000 రూపాయలు అయితే స్కాలర్షిప్ని అందజేస్తారు. అలాగే ఎవరైతే డిగ్రీలో ఫస్ట్ ఇయర్ ప్రస్తుతం జాయిన్ అయి ఉంటారో వారికి మాత్రం 20,000 చొప్పున 2 సంవత్సరానికి 10,000 చొప్పున అయితే స్కాలర్షిప్ని అందజేస్తారు. ఇక స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్కి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇయర్ ప్రస్తుతం చదువుతున్నారో డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా వొకేషనల్ కోర్సులో జాయిన్ అయి ఉన్నారో వారికి మాత్రం 15,000 రూపాయల స్కాలర్షిప్ని అయితే 2 సంవత్సరానికి 7,500 రూపాయల చొప్పున అయితే అందజేయడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించి కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే, అంటే స్కాలర్షిప్కి సంబంధించి ఏ విధంగా విద్యార్థులను ఎంపిక చేస్తారో, ఒకసారి మెరిట్ లిస్ట్ ఇస్తారో చూసుకున్నట్లయితే, ఈ స్కాలర్షిప్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్కి సంబంధించి అయితే కాదు. అలాగే ఎవరైతే 60% మార్కులు మరియు వారి యొక్క పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి 2,50,000 రూపాయలకు మించి ఉండదు వారికి మాత్రం ఈ స్కాలర్షిప్ని ఖచ్చితంగా అందజేస్తారు. అలాగే ఈ యొక్క స్కాలర్షిప్కి సంబంధించి షార్ట్ లిస్టింగ్ మరియు ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి విద్యార్థులకు ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో వారికి మెరిట్ పద్ధతిలో అయితే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థిని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఇద్దరు విద్యార్థులకి సేమ్ మార్కులు కనుక వచ్చినట్లయితే ప్రిఫరెన్స్ అనేది మొదటగా స్టూడెంట్స్ ఇన్కమ్, పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి ఎవరిది ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుందో వారికి మాత్రమే స్కాలర్షిప్ని అందజేయడం అయితే జరుగుతుంది.
డిప్లొమా కోర్సులో జాయిన్ అయ్యి ఎవరైతే సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కోర్సులో డైరెక్ట్గా ఇప్పుడైతే లెటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా జాయిన్ అవుతారో వారు కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వారు కూడా ఎవరైతే 60% మార్కులతో పాస్ అయి ఉంటారో వారు కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలిజిబుల్. అలాగే ఈ యొక్క స్కాలర్షిప్కి ఓపెన్ విధానంలో ప్రస్తుతం చదువుతున్న వారైతే అర్హులు కాదు, కేవలం రెగ్యులర్ విధానంలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. అలాగే స్కాలర్షిప్కి ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తర్వాతి ఇయర్లో 55% మార్కులతో అయితే జనరల్ స్కాలర్షిప్కి సంబంధించి పాస్ అయి ఉండాలి. వారికి మాత్రమే స్కాలర్షిప్ని అందజేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్ స్కాలర్షిప్కి సంబంధించి రూల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే స్కాలర్షిప్కి ఎంపిక అవుతారో వారు తర్వాత ఇయర్లో అనగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా 50% మార్కులతో పాస్ అయితే ఉండాలి. వారికి మాత్రమే స్కాలర్షిప్ని అందజేయడం జరుగుతుంది. ఎవరైతే 50% మార్కుల కంటే తక్కువ మార్కులు సంపాదిస్తారో వారికి మాత్రం ఆ స్కాలర్షిప్ని అందజేయడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్లో భాగంగా మొత్తం 112 డివిజన్స్ అయితే ఎల్ఐసికి సంబంధించి ఉన్నాయి. ఈ 112 డివిజన్స్లో మొత్తం డివిజన్కి 30 విద్యార్థుల చొప్పున అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. 20 మంది విద్యార్థులకి జనరల్ స్కాలర్షిప్ మరియు 10 మంది విద్యార్థులకి స్పెషల్ స్కాలర్షిప్ చొప్పున అయితే అందించడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కాలర్షిప్లో భాగంగా 2240 రెగ్యులర్ స్కాలర్షిప్, అలాగే 1120 స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్కి అయితే అందజేయడం జరుగుతుంది. సో అర్హత గల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 22వ తేదీలోగా ఎల్ఐసి వెబ్సైట్లో అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అప్లికేషన్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు, బోనాఫైడ్, మీ యొక్క మెమోస్ మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అవసరం ఉంటాయి. సో అప్లికేషన్ చేసుకునే ముందు ఇవైతే దగ్గర పెట్టుకోండి. ఎవరైతే ప్రస్తుతం 10వ తరగతి చదివి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా డిప్లొమా కోర్సులో జాయిన్ అయి ఉన్నారో, అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కోర్సులో జాయిన్ అయి ఉన్నారు వారు ఖచ్చితంగా ఈ యొక్క స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క స్కాలర్షిప్కి సంబంధించి ఎవరైతే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో వారు ఖచ్చితంగా మెరిట్ విధానంలో దీనికి ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.